హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జగాలు ఇండ్లు లేనోళ్ళకే డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఆల్రెడీ డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు పూర్తయి ఉన్నాయని, L2 లిస్ట్‌లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని కేటాయించి త్వరలోనే ఈ ఇల్లు అనేవి మంజూరు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. అలానే ఈ L2 లిస్ట్‌కి అర్హులు ఎవరు? ఆ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇండ్ల మరమ్మతులకు, రిపేర్‌లకు 2.55 కోట్లయితే మంజూరీ చేయడం జరిగిందండి ప్రభుత్వం. అది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తానండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో, యూట్యూబ్‌లో కంటే ముందుగా దాంట్లో పోస్ట్ చేయడానికి అయితే వీలుంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ ఎవరు అర్హులనే విషయానికి కనుక వచ్చినట్లయితే అర్హులైన వారిలో ఎలాంటి ఇంటి స్థలం లేని, ఇల్లు లేని వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు కేటాయిస్తామనైతే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వాళ్ళకి ఇంతవరకైతే ఇల్లు ఎక్కడ ఉండకూడదు. అలానే ఇంటి స్థలం అయితే ఉండకూడదండి. సో, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు అనేవి త్వరలోనే పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకైతే రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన వారిలో అసలు ఏమీ లేని వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ కేటాయించాలనైతే ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకున్న వారిలో L2 కేటగిరీకి చెందిన వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నానండి. L1 అలానే L3లో ఉండేవారికి మాత్రం ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళనేవి పంపిణీ చేయడం జరగదండి. ఓన్లీ ఎవరైతే అప్లికేషన్ వేసుకుంటారో వారిలో L2 కేటగిరీకి చెందిన వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ ఇళ్ళనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే ఇప్పుడైతే గత ప్రభుత్వంలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్స్ మంజూరయ్యాయి, ఎన్ని ఫలితంగా అయితే చేశారనే విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్ కింద యాదాద్రి జిల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ పేజీలో కలిపి 3,506 ఇండ్లయితే మంజూరయ్యాయండి. వీటిలో 3,339 ఇళ్ళనైతే కట్టించడం జరిగింది. అలానే 1,445 ఇండ్లు విఫలమయ్యాయండి. అంటే కట్టించలేదు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే ఇప్పుడైతే ప్రభుత్వం రిపేర్లకైతే 2.55 కోట్లనైతే కేటాయించడం జరిగిందండి. సో, ఆ విషయానికి కనుక వచ్చినట్లయితే పంపిణీ చెయ్యని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు సౌకర్యాలు లేని ఇండ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సాధించాలని, ఇందులో భాగంగా భువనగిరిలో గతంలో పంపిణీ అయిన 444 ఇండ్లు మరమ్మతులకు కోసం 2.55 కోట్లయితే మంజూరు చేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, గతంలో నిలిచిపోయిన 444 ఇండ్లనైతే మరమ్మతులు అంటే రిపేర్ చేయడానికైతే ఈ డబ్బులనైతే కేటాయించడం జరిగిందనైతే క్లారిటీగా అయితే మనకి అర్థమవుతుంది. అలానే ఇంటి స్థలం, ఇల్లు లేని వారికే డబుల్ బెడ్‌రూమ్స్ అండి. సో, మీకు స్టార్టింగ్‌లోనే చెప్పడం జరిగింది. సో, ఆ వివరాల్లోకి గనక వచ్చినట్లయితే నిర్మాణం పూర్తయి పంపిణీ కాని ఇండ్లనైతే అర్హులైన వారికి అందించాలని యంత్రాంగం అయితే నిర్ణయం తీసుకునిందండి. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ చేసిన 2,19,177 మందిలో అర్హులుగా గుర్తించి 52,119 అప్లికేషన్లు అయితే పరిశీలించారండి. ఈ జాబితాలో L2 కేటగిరీలో ఉన్న స్థలం, ఇండ్లు లేని వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, 52,109 అప్లికేషన్లు అయితే వచ్చాయండి అర్హుల్లో. సో, వీళ్ళలో L2 కేటగిరీకి చెందిన వారు ఎవరైతే ఇల్లు స్థలం లేని, ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. అలానే పంపిణీ కానులు ఇల్లు చూసుకున్నట్లయితే జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లిలో నిర్మాణం పూర్తయి పంపిణీ చేయని ఇండ్ల సంఖ్య చూసుకున్నట్లయితే 120 ఉన్నాయండి. అలానే జిబెక్పల్లిలో 36, బీబీ నగర్లో 11, కొండమడుగు జిల్లాలో 32 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని వృధాగా అయితే ఉన్నాయండి. వీటిని త్వరలో రిపేర్ చేసి ఇవనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ ఇళ్ళనైతే త్వరలోనే పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది.
నిర్మాణం పూర్తి అయ్యి ఖాళీగా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. L2 జాబితాలో ఉన్న ఇంటి స్థలం, ఇండ్లు లేని వాళ్ళను గుర్తించి అర్హులైన వారిలో నిరుపేదలను గుర్తించి వారికి సాధ్యమైనంత త్వరగా అయితే ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళనైతే మంజూరీ చేస్తామని అయితే కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో అర్హుల్లో ఎవరైతే L2 లిస్ట్లో ఉంటారో, అంటే ఇంతవరకు ఇల్లు లేని, ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మీకైతే నేను క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి త్వరలోనే అయితే రిపేర్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్స్ అనేవి ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ అయితే ఇంతేనండి. సో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్ వీడియో అండి, అండ్ జై హింద్.